రీసెంట్గా చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశాను. పేరులో చాట్ ఉంది కదా, చాలా చాట్ అప్లికేషన్స్ లాగా ఇది కూడా వెబ్ సాకెట్స్ వాడుతుందేమో లోపట్న అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇది హెచ్టిపి వాడుతుందన్నమాట. హెచ్టిపి వాడుతూ కూడాను మనకి ఎవరో టైప్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఎలా తెప్పిస్తుందా అని సర్ప్రైజ్ అయ్యాను. సో హెచ్టిపిలోకి వెళ్ళి దాని హెడర్స్ అబ్జర్వ్ చేస్తే కంటెంట్ టైప్ స్ట్రీమ్ అని ఉందన్నమాట. జనరల్గా మనం చాలా వెబ్ అప్లికేషన్స్లోని కంటెంట్ టైపు జేసన్ వాడతాం. అంటే ఏంటి, మీరు ఒక హెచ్టిపి రిక్వెస్ట్ చేయగానే ఆ జేసన్ అనేది రెస్పాన్స్లో డౌన్లోడ్ అవుతుంది, అప్పుడే మీకు కనిపిస్తుంది. కానీ కంటెంట్ టైప్ స్ట్రీమ్లో ఏమవుద్దంటే, ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ ఎందుకు తాగుతాడు అని క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇప్పుడు ఆ చాట్ జీపీటీ బ్యాక్ ఎండ్కి ఒక హెచ్టిపి రిక్వెస్ట్ చేస్తుంది. బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, ఒక ఎల్ఎల్ఎం ఉంటుంది. ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, కొత్త వర్డ్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో వర్డ్స్ జనరేట్ అవ్వగానే అవి అలా ఫ్రంట్ ఎండ్కి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని వర్డ్స్ జనరేట్ వరకు వెయిట్ చేయదు. సో దీనివల్ల ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది, ఆ వర్డ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎవరో లైవ్గా టైప్ చేస్తున్న ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. చాలా అప్లికేషన్స్ ఇవే కాన్సెప్ట్ వాడుతుంది. అండ్ మోర్ ఓవర్ చాట్ జీపీటీ అనేది మన రెగ్యులర్గా వాడే చాట్ అప్లికేషన్ కాదు. ఎందుకంటే మన రెగ్యులర్ చాట్ అప్లికేషన్స్లోని ఇద్దరూ చాట్ ఇనిషియేట్ చేస్తారు. కానీ చాట్ జీపీటీ కేసులో మనం క్వశ్చన్ అడుగుతాము, అది ఆన్సర్ ఇస్తుంది అంతే. అండ్ ఈ స్ట్రీమింగ్ కాన్సెప్ట్ అనేది మన రెగ్యులర్ వర్క్ ఫ్లోస్లో కూడా వాడుకోవచ్చు. లెట్స్ సే మీరు బ్యాక్ ఎండ్ నుంచి ఒక 10,000 రోస్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు 10,000 రోస్ డౌన్లోడ్ అయ్యి అప్పుడే డిస్ప్లే చేస్తాను అనుకుంటే ఒక వే. రెండో వే ఏంటంటే స్ట్రీమింగ్ వాడడం వల్ల 10 యూజర్స్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటారు అన్నమాట. సో మన యూజర్కి యాక్చువల్గా చూపించవచ్చు, మొత్తం డేటా డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది.